భారతదేశం విభిన్న సంస్కృతులకి, విభిన్న భాషలకి, విభిన్న ఆచారాలకి, కట్టుబాట్లకి, విభిన్న శీతోష్ణ స్థితులకి నిలయమైంది మన భారతదేశం. ఇదే భారతదేశంలో పుణ్యభూమి అని చెప్పి, వేదభూమి అని చెప్పి మనం చెప్పుకుంటాం. సర్వే జన సుఖినో భవంతు అనేది కూడా మన యొక్క హిందూ హిందుత్వంలో ఉందని చెప్పి అందరం గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఆచరణ రీత్యా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే అనాది నుండి నేటి వరకు కూడా మనకి అలాంటి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా కనిపించదు. అయితే మనుషుల్ని ఇక్కడ సరే క్రైస్తవులు, ముస్లిమ్స్, విభిన్న విదేశీయులు వాళ్ళంతా కూడా మధ్యకాలం నుంచి వచ్చారు. ఒక 10వ శతాబ్దం నుంచి అప్పటి నుంచి ఎంటర్ కావడం మొదలు పెట్టారు మన దేశానికి ముస్లిమ్స్. క్రైస్తవులు అయితే 15వ శతాబ్దం తర్వాత భారతదేశానికి రావడం అనేది జరిగింది. మనకి తెలుసు 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అధిక జనాభా హిందూ మతస్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువులే అని చెప్పుకోవాలి మనం. ఈ హిందుత్వంలో ఏం జరిగిందంటే అనేకమైన దురాచారాలు ఉన్నాయి. మనకు తెలుసు ఏంటి ఆ దురాచారాలు అనేవి. బాల్య వివాహాలు అనేదే కాకుండా వితంతు వివాహాలు లేకపోవడం, సతీ సాగమనం లాంటివి ఉండడం, ఆడపిల్లని చిన్న చూపు చూడడం, ఆడపిల్లలకి చదువు అనే హక్కు లేకుండా ఉండడం, శూద్రులకి, దళితులకి అంటే అవర్ణులు సవర్ణులు, ఈ సవర్ణకి ఆ ఆ అవర్ణులకి ఎటువంటి చదువు సంధ్య లేకుండా సమాజం నుంచి దూరంగా ఉంచడం, నీచంగా చూడడం, నిమ్నంగా చూడడం అనేది మన భారతదేశంలోని ఒక హిందుత్వంలో ఉందన్నమాట ఇది. అలాంటి పరిస్థితులు అనేక ఆందోళనలు జరిగినాయి, అనేక తిరుగుబాట్లు జరిగాయి. దేనికి? మానవవాదము, మానవ హక్కులు హరిస్తున్నటువంటి ఆచారాల మీద, వాటి మీద తిరుగుబాటు జరిగినాయి. ఈ తిరుగుబాటుకి ప్రధాన కారణం అంటే ఈ ఆచారాలు కట్టుబాట్లు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అనే ఒక వ్యవస్థ ఉంది. ఇక్కడ ఒక వర్గం ఉంది. మనుషుల్ని ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, మన వైశ్య శూద్రులుగా విభజించడమే కాకుండా ఈ 4 వర్ణాలు కాకుండా ఇంకొక అవర్ణులు అని చెప్పి, నీచులు అని చెప్పి ఇంకొకరిని మన గ్రామాలకి, ప్రజలకి దూరంగా ఉంచినటువంటి వర్గం కూడా ఒకటి ఉంది అన్నమాట. వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి నిచ్చెన మెట్లలో పైన వాళ్ళు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణిజం పూర్వం నుంచి ఈ నేటి వరకు, ఈ నిమిషం వరకు కూడా ఈ సమాజాన్ని చాలా అల్లకల్లోలంగా మనుషుల్ని చీరుస్తూ ఇచ్చేస్తుంది. అలాంటి వాట్లల్లో వైకం సత్యాగ్రహం, ఉద్యమం అనేది ఒక భాగం, ఒకటి అందులో ఒకటే అన్నమాట. ఎన్నో సాంఘిక ఇప్పుడు మన కాడ భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు, పరాయి వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళని వెలగొట్టాలి, మనమే పరిపాలించుకోవాలి అనే జాతీయ ఉద్యమం మన దగ్గర నడిచింది 100 సంవత్సరాల పైన. బాగానే ఉంది. కానీ కొంతమంది జాతీయ ఉద్యమంతో ఇక్కడ ఉన్న సొసైటీలో, సమాజంలో ప్రజలకు ఒరిగేదంటూ ఏమీ లేదు కాబట్టి మనం సోషల్గా, సామాజికంగా మార్పు రానంత కాలం దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా అది వృధానే అని చెప్పి భావించిన మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనకి పిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, అలాగే పిఆర్ రామస్వామి ఉన్నారు, గురువు నారాయణ స్వామి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తర్వాత లింగాయత్ కూడా ఏర్పడడానికి కారణం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం జరగడమే. అయితే అందులో ప్రధానంగా ఈ రోజు మనము వైకోం అనే సత్యాగ్రహానికి 100 ఏళ్ళు నిండాయి కాబట్టి ఒకసారి దాని యొక్క ఏమిటి, వైకం సత్యాగ్రహం ఏంటి, దాని తర్వాత ఫలితాలు ఏంటి, అది అవసరం ఏంటి, ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రధానమైంది. వైకోం అనేది ఒక ప్రాంతం పేరండి. కేరళ అనేది 1956లో ఏర్పడిన రాష్ట్రం. 1956 కంటే ముందు, మనకి స్వతంత్రానికంటే ముందు భారతదేశంలో 560 దాకా సంస్థానాలు ఉన్నాయి. అందులో
ఇప్పుడు ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 3 సంస్థానాలు ఉండేది అప్పట్లో. ఉత్తరాన మలబార్, ఉత్తర కేరళలో మలబార్, మధ్యలో వచ్చిన తర్వాత తిరువాన్పూర్ అనే 3 సంస్థానాలు ఉండేవి. తిరువాన్పూర్ అనే ఆ, సంస్థానంలో కొట్టాయం అనే జిల్లాలో వైకోమ్ అనేది ఒక ప్రాంతం పేరు. వైకోంలో అన్ని రకాలు అంటే అన్ని కులాల వాళ్ళు అక్కడ నివసిస్తుండేవాళ్ళు. బ్రాహ్మణులే కాకుండా శూద్రులు, మన అవర్ణులు అందరూ కూడా జీవిస్తుండేవాళ్ళు. అంటరాని వాళ్ళు వాళ్ళంతా కూడా జీవిస్తుండేవాళ్ళు. అక్కడ మహాదేవ అనే ఒక దేవాలయం ఉన్నది. పెద్ద ప్రాంగణం అది. పెద్ద కొన్ని ఎకరాలలో ఆ దేవాలయం ఉండేది. మహాదేవ దేవాలయం అంటే శైవ దేవాలయం. ఈ దేవాలయం వాస్తవంగా చెప్పాలంటే 16వ శతాబ్దానికి పూర్వం బౌద్ధ విహారం అని చెప్పి చెప్పబడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కొన్ని నిర్మాణాలను బట్టి అది నిజానికి హిందూ దేవాలయం కాదు, అది నిజానికి బౌద్ధ విహారము. మనకి తెలుసు, ఎవరు ఆధిపత్యం వహిస్తే, ఏ మతస్థులు ఆధిపత్యం వహిస్తే వాళ్ళు అవతల మతం యొక్క సంబంధించిన ప్రార్థనాలయాల్ని కూల్చడం, వీళ్ళ ప్రార్థనలు ఆ స్థానంలో పెట్టుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ బాబ్రీ మసీదు, ఇప్పుడు అయోధ్యలో ఉన్న రామాలయం. అలాగే అది కూడా 16వ శతాబ్దంలో బ్రాహ్మణులు దాన్ని దేవాలయాన్ని ఆక్రమించుకొని దాన్ని మహాదేవ దేవాలయంగా మార్చడం జరిగింది. అంతకుముందు బౌద్ధుల హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు అక్కడ అవర్ణులు సవర్ణులు అనే భేదం లేకుండా, అంటే నిమ్న కులస్తులు అగ్రవర్ణస్తులు అనేది భేదం లేకుండా ఆ బౌద్ధ విహారంలోకి అందరికీ ప్రవేశం ఉండేది. ఎప్పుడైతే బ్రాహ్మణులు దీన్ని ఆక్రమించుకున్నారో, మహాదేవ దేవాలయంగా మార్చారో, అప్పటి నుంచి అంటరానితనం ఉన్నటువంటి అంటరాని వాళ్ళని ఆ దేవాలయంలో దేవాలయం లోపలికే కాదు, ఆ పరిసరాలకు కూడా అనేకుండా చేశారన్నమాట. 1806లో ఇలవ కులస్తులు ఇంకా ఇతర కొంతమంది అవర్ణులు మేము దేవాలయాలకు ఎందుకు రాకూడదు అని చెప్పి ఒక 200 మంది యువకులు ఫైట్ చేశారు దానికి వ్యతిరేకంగా. మాకు దేవాలయ ప్రవేశం కల్పించాలని వాళ్ళందరూ దేవాలయం మీదకి వచ్చారు. అప్పుడు ఆ సంస్థానం యొక్క దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఆ సంస్థ యొక్క ప్రైమ్ మినిస్టరు వాళ్ళ మీద కాల్బలంతో సైనికులతో కాల్పులు జరిపించి వాళ్ళకు పెద్ద గుంత తీసి ఆ గుంతలో వాళ్ళందరినీ కూల్చేస్తారు. 1806లో జరిగింది ఈ సంఘటన. ఆ తర్వాత దాదాపు ఒక 80 సంవత్సరాల దాకా 90 సంవత్సరాల దాకా ఆ దేవాలయ ప్రవేశం గురించి ఎటువంటిది తప్పిలేదు, ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. ఆ తర్వాత అయంకాళి అనే అతను ఒక అవర్ణుడు ఫైట్ చేశాడు. దేని గురించి ఫైట్ చేశాడు? జనరల్గా అప్పుడు దేవాలయంలోకి ప్రవేశం లేదు. అదొక్కడే కాకుండా బజార్లలో కూడా అటుకులు పోవడానికి లేదు. అగ్రవర్ణాలు పోతుంటే నిమ్న కులస్తులు నీచ కులస్తులు వెళ్ళడానికి లేదు బజార్లలో. అలాంటి పరిస్థితుల్లో మాకు దేవాలయాల్లో ప్రవేశం కలిగించాలి, బజార్లలో ఫ్రీగా తిరిగేటట్టు ఏర్పాటు చేయాలని అయంకాళి ఆయన ఫైట్ చేస్తే 1893 ఆ ప్రాంతంలో ఫైట్ చేస్తే 1900 సంవత్సరంలో కొన్ని దేవాలయాల్లోకి అనుమతి ఇచ్చాడు అప్పటి రాజు. కానీ వైకంలో ఉన్నటువంటి మహాదేవ దేవాలయానికి మాత్రం దళితుల్ని కానీ ఇంకా ఇతర కులస్తులను కానీ అంటే నిమ్న కులస్తులను కానీ దేవాలయాలకు ప్రవేశం ఇవ్వలేదు. ఆ దేవాలయం చుట్టూ 4 వైపులా రోడ్డు ఉంటుంది పెద్దది. ఆ రోడ్లలో కూడా నడవడానికి లేదు. వీళ్ళు అవర్ణులు నడిస్తే వాళ్ళ నీడ గుడి యొక్క ప్రహరీ గోడకు తగిలినా కూడా దేవుడు అపవిత్రమైతడు అని చెప్పి బ్రాహ్మణుల వాదన. ఆ వాదనతో రాజు కూడా వాళ్ళతో ఏకీభవించి ఒక నోటీస్ బోర్డు పెడతారు ఆ రోడ్డు మీద. ఏమని? అవర్ణులకి ఈ వీధిలో నడవడానికి అవకాశం లేదు, ప్రవేశించడానికి వీలు. ఊళ్ళో కాదండి, రోడ్ల మీదకే, ఆ చుట్టూ ఉన్న 4 రోడ్ల మీదకి. ప్రభుత్వం యొక్క కార్యాలయాలు, ఆఫీసులు, కోర్టు భవనం ఇవన్నీ కూడా ఆ దేవాలయానికి సమీపంలో వెనక దాని చుట్టూ
ఆ భవన సముదాయాలు ఉంటాయి, వేరే ప్రభుత్వ స్థలాలన్నీ. అలాంటి భవనాలలో ఆఫీసులకి వెళ్ళాలంటే వీళ్ళు చుట్టూ తిరిగి కొన్ని కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. ఈ దారిన పోకుండా వేరే దారిలో పోవాలంటే కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అప్పుడు టీకే మాధవన్, కేరళలో మనకి బాగా తెలుసు, నారాయణ గురు అనే ఆయన మనందరికీ తెలుసు, మీ అందరికీ. ఈయన నారాయణ గురు, ఈయన ఒకే కులం ఒకే మతం అనే నినాదంతో ఆయన అవర్ణులు అంటే దళితులు, శూద్రులకి, అంటరాని వాళ్ళందరికీ కోసం వాళ్ళకి దేవుడు కూడా, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, దేవుని పూజలు చేయించుకోవాలి, వాళ్ళకు కూడా దేవుడు అనే ఒక ఉద్యమాన్ని ఒకే కులం ఒకే మతం పేరుతో ఆయన ఉద్యమం చేయడం జరిగింది. ఆయన 1856లో జన్మించాడు, ఈలవ కులంలో జన్మించాడు, శూద్ర కులంలో. కానీ అక్కడ ఉన్న శూద్రులు, అవర్ణుల యొక్క, దళితుల యొక్క పరిస్థితి చూసి అతను మారి ఒక స్వామిగా తయారయ్యి శూద్రుల కోసం, అవర్ణుల కోసం దేవుని కొత్తగా కూడా తయారు చేస్తాడు. వాళ్ళు దేవాలయాలకు రానికపోతే ఏమైంది, మనమే దేవుని తయారు చేసుకుని గుళ్ళు గోపురాలు చేసుకుందాం అని చెప్పి ఆయన నిర్మింపజేయడం, దేవాలయం చేయడం, అవన్నీ చేయడం జరుగుద్ది. అలాంటి పరిస్థితుల్లో టీకే మాధవను ఆయన అసెంబ్లీలో కొట్లాడతాడు, ఈ లేవనెత్తాడు, దేవాలయ ప్రవేశం చేయాలి వీళ్ళకి. అదేంటే దాన్ని అగ్రవర్ణాలు అసలు గవర్నమెంట్ అసలు మాట్లాడకుండా చేస్తుంది వాళ్ళని. అలాగే కొంతమంది కోర్టుకు వెళ్తారు, అవర్ణులకి అవకాశం, రోడ్ల మీద పోవడానికి అవకాశం ఇవ్వడం లేదు, పర్మిషన్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. అవును, వాళ్ళు రానివ్వరు బజార్లోకి, ఆ వీధుల్లోకి నడవడానికి లేదు. బ్రాహ్మణులు వాదిస్తారనమాట, ఇది కొత్తగా వచ్చింది కాదు, మా సనాతన ఆచారం ఇది, ఈ సనాతన ఆచారం ప్రకారం దేవాలయం చుట్టూ ఆనుకొని ఉన్నటువంటి వీధుల్లో నడవడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు. అప్పుడు నారాయణ గురు స్థాపించినటువంటి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, వాళ్ళ సంస్థ పేరు శ్రీ నారాయణ SNDP యోగం అనే ఒక సంస్థ ముందుకు వచ్చి ఆ దేవాలయంలో గుడి చుట్టూ కూడా నడవనియ్యాలి, ఇంకా ఒక అడిగేసి కూడా ఒక మాట కూడా అంటారు, దేవాలయంలో కూడా ప్రవేశం చేయాలని. దీనికి తోడు అక్కడ కేరళ కాంగ్రెస్, ప్రొవిన్సియల్ కాంగ్రెస్ కూడా ముందుకు అడుగేసి గాంధీ గారి స్ఫూర్తితో ఆయన సత్యాగ్రహం చేయమంటాడు. గాంధీ గారు స్ఫూర్తితో కేవలం వీధుల్లో నడవడానికి అవకాశం ఇవ్వండి చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తారు. అయినా కూడా ప్రభుత్వం దిగిరాదు, తిరువాన్కూరు సంస్థానం రాజు దిగిరాడు, బ్రాహ్మణులు ఒప్పుకోరు, అగ్రవర్ణాల నమూద్రీలు ఒప్పుకోరు, నాయర్లు ఒప్పుకోరు. ఈ రకం జరుగుతున్న తరుణంలో 1923లో కాకినాడలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి, జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న సమయంలో టీకే మాధవన్ మరియు ఇతరులు కూడా వస్తారు. వీళ్ళు ఒకవైపు కాంగ్రెస్ వాదులు, నాయకులు, మరోవైపు నారాయణ గురువు యొక్క శిష్యులు కూడా వీళ్ళు. వాళ్ళు వచ్చి ఆ కాంగ్రెస్ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెడతారు కేరళలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రవేశమైన అంటరాంతరం మీద వీధుల్లో నడవనీయట్లేదని ఇవన్నిటిని పెడతారు. పెడితే అప్పుడు అందులో ఏం చెప్తారంటే, మీరు అక్కడ సత్యాగ్రహం చేయండి, అది దాని ప్రకారం అది అవుతుంది అని, శాంతియుతంగా చేయండి, గొడవలు చేయకుండా వీధులు నడిచేటట్టు చేయండి అంటారు. ఓకే అని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ చేస్తారు. 1921లో అంతకుముందే గాంధీ గారు వస్తాడు కేరళకి ఒకసారి, వేరే ప్రాంతానికి. వచ్చినప్పుడు మాధవన్ పోయి కలుస్తాడు. ఏం చేయాలండి అది అంటే, అహింసాయుతంగా చేయాలి, మీరు ఫైట్ చేయాలి, అది కూడా వీధుల్లో నడిచేటట్టుగానే నడక వరకే మీరు ఫైట్ చేయండి, అది మనకి దేవాలయాలకి ప్రవేశం చేయాలా లేదనేది అది హిందూ మతం యొక్క అంతర్గత విషయము అని చెప్తాడు. ఈ పిలుపు మీరు కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ చెప్పిన విధానం, గాంధీ గారు చెప్పిన ప్రకారం 1924 మార్చి 30వ తారీఖున సత్యాగ్రహాన్ని, శిబిరాన్ని ఏర్పాటు చేసి సత్యాగ్రహాన్ని మొదలుపెడతాం. అది వైకోము సత్యాగ్రహం యొక్క మొదటి రోజు, మార్చి 30, 1924. ఆ రోజున ముగ్గురు కుర్రోళ్ళు ఫస్ట్
అక్కడ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డుకి వ్యతిరేకంగా వాళ్ళు దానికి పోవడానికి మొదలు పెడతారు. ఆ రోడ్డు మీద నడవడానికి. దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ఎలాగైతే శాసనోల్లంఘన అయినట్టుగా ఇక్కడ కూడా చేస్తారు. వాస్తవం చెప్పాలంటే తిరువాన్కూర్ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులలో 1865, 1884 సంవత్సరాల్లో ఉన్నటువంటి అక్కడి ప్రొవిన్షియల్ ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం పబ్లిక్ రోడ్డులలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఎవరైనా కూడా నడవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు. కానీ ఈ మహాదేవ దేవాలయం కాడికి వచ్చేసరికి దానికి ఒప్పుకోలేదు ఈ బ్రాహ్మణులు. ఆ చట్టాన్ని, ఆ ఉత్తర్వుని ఒప్పుకోలేదు. ఇక్కడ వర్తించదు, మహాదేవ దేవాలయం అంటే ఏమనుకుంటున్నారు, అది అపవిత్రమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 1924 మార్చి 30 ముగ్గురు యువకులు ఈ శాసనాన్ని ఉల్లంఘిస్తూ ఆ బోర్డుని తీసేసి నడవాలని చెప్పి అడుగులు ముందుకేశారు. అందులో ముగ్గురు, ఒక అతను అగ్రవర్ణం, ఒక అతను శూద్రవర్ణం, మూడో వ్యక్తి అవర్ణులు. మొట్టమొదటి ఒకడు కుంజప్పి అనే కులయ్య కులస్తుడు. అక్కడ మాలా మాదిగాని కులాలు ఉండవు. ఏది ఈ ఎస్సీలలో, దళితుల్లో. ఇక్కడ పులయ అనే కులం ఒకటి ఉంది. పరయ, ఈలవ వాళ్ళనమాట. గౌడ్స్ అంటే కళ్ళు గీసే వాళ్ళు ఈలవ కులస్తుడు. అలాగే పనిక్కర్, ఈయన నాయర్ కులస్తుడు. ఇతను సవర్ణ కులస్తుడు అన్నట్టు. తర్వాత లేయన్ అనే ఇలవ కులస్తుడు. వీళ్ళు ముగ్గురు ఈ కుర్రాలు పోతుంటే కాంగ్రెస్ వాదులు, కార్యకర్తలు వీళ్ళని ఫాలో అవుతూ వెనకంచి నినాదాలు ఇచ్చుకుంటూ జై కొట్టుకుంటూ ముందుకు పోతుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ముగ్గురిని ఆపారు. ముగ్గురిని ఆపి నువ్వే కులస్తుడివి, నువ్వే కులస్తుడివి, నువ్వే కులస్తుడు అని అంటారు. ఆ ముగ్గురు కులస్తుల్లో నాయర్ అనే కులస్తుడిని మాత్రం, బాబు నువ్వు నడవచ్చు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు ఈ రోడ్డు మీద, నీకు అంటరాంతనం లేదు కాబట్టి నువ్వు నడవచ్చు అని చెప్పారు. మిగతా ఇద్దరికి మీకు ఈ దారిని నడిచే అధికారం మీకు హక్కు లేదు మీకు అని చెప్పడంతో ఆ నాయర్ యువకుడు వాళ్ళని రానివ్వంది నేను ముందుకెళ్ళను అని చెప్తారన్నమాట. ఆ చెప్పడంతో ఆయన వాళ్ళు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళా ఒక ముగ్గురు నలుగురు మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడం. అలా కొన్ని రోజులు జరుగుతుందన్నమాట. జరుగుతున్నా కూడా పెద్ద మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇది 2024 మార్చి 30 తర్వాత ఏప్రిల్లో కూడా జరిగిన సంఘటనలు. ఏమి వచ్చిన మార్పులు జరగట్లేదు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు, దీనికి సరైన మార్గం ఎట్లా, సరైన వ్యక్తి ఎవరు దీనికి అనేది ఒక ఆలోచన వచ్చి టీకే మాధవన్ వీళ్ళు కాంగ్రెస్ వాదులు కాబట్టి వీళ్ళు ఆలోచించి దీనికి కేరళ స్టేట్ కానిటువంటి తమిళనాడు వ్యక్తి అయినటువంటి పెరియార్ రామస్వామి సరైన వ్యక్తి ఈ ఉద్యమానికి, దీనికి మార్గం మన దిశ దశ అన్ని ఆయన ద్వారానే సంభవిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే అప్పటికే జస్టిస్ పార్టీలో ఉండి ఎన్నో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో సంస్కరణలకి తోడ్పడినటువంటి పెరియార్ కొన్ని కారణాలతో కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా రెబల్గానే ఉంటూ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా అవర్లోకి సపోర్ట్గా ఉండి ఉద్యమిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు ఆయన అరెస్ట్ కావడం అక్కడ తమిళనాడులో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది తెలుసుకున్నటువంటి టీకేమే అను మిగతా వాళ్ళు చాలా కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి తెలియజేస్తారు, లేఖ రాస్తారు, ఉత్తరం. మీరు ఇక్కడ రావాలి, వైకోం సత్యాగ్రహంలో మీరు పాల్గొనాలి, దీనికి పరిష్కారం మీరు చేయాలి అని చెప్పి అంటే అప్పుడు 2024 ఏప్రిల్ 13 కల్లా అతను వైకోంకి వస్తాడు. ఈయన వైకోంకి వస్తుంటే రాజగోపాలాచారి రాజాజీ మనకు తెలుసు తమిళనాడులో, మొట్టమొదటి ఆయన ఒప్పుకోడు. ఏమయ్యా నువ్వు మన కాంగ్రెస్ ఇక్కడ మన తమిళనాడుని వదిలిపెట్టి అక్కడ పోతావా, నువ్వు ఈ పని లేదా నీకు, అది అంటే లేదు మన ముఖ్యంగా ఇది రాజకీయమైన పరమైంది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ చేపట్టే పనులన్నీ కూడా రాజకీయ పరమైనవి, వాటికంటే కూడా సామాజిక పరమైనటువంటి సంస్కరణలే ముఖ్యము. అసలు వివక్షతతో జనాలు చాలా వివక్షతకు గురవుతున్నారు
అది నాకు ముఖ్యం అని చెప్పి అవసరం నన్ను సస్పెండ్ చేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి అతను కేరళకి వెళ్ళడం. ఆయన కేరళలో అడుగు పెట్టగానే ఆ ప్రదేశం యొక్క పోలీస్ కమిషనరు, తహసీల్దారు ఎదురొస్తారు పెరియార్కి. పెరియార్కి ఎదురొచ్చినప్పుడు ఆయన దేనికి వచ్చారు మీరు అని అడుగుతారు. పోలీస్ కమిషనరు తహసీల్దార్ వస్తే, అయ్యా రాజుగారు మిమ్మల్ని సాదరంగా తీసుకొని రమ్మన్నారు, మీకు రాజుగారి సంస్థానంలోనే బస ఏర్పాటు వసతి అన్ని అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆయన ఒప్పుకోడు. రాజుగారికి ఈ మన పెరియార్ గారికి సంబంధం ఏంటి? ఆయన ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినా వయా తమిళనాడు నుంచి పోతే ఇక్కడ పెరియార్ యొక్క గెస్ట్ హౌస్ లో ఉంటాడు అనమాట. ఆయన పెరియార్ ఎటువంటి మనిషి? నాట్ ఆర్డినరీ మ్యాన్. ఆయన దీనికంటే ముందు 25 ప్రభుత్వ సంస్థలకి చైర్మన్ కూడా ఒకేసారి ఏ కాలంలో చేసిన మనిషి ఆయన. ఆయన కొద్దిగా రిచ్ పీపుల్, ఆయన రిచ్ ఆయన. తర్వాత చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి తమిళనాడులో. ఇవాళ డిఎంకే పార్టీ మనుగడ మనుగడ సాగిస్తుందంటే కేవలం పెరియార్ యొక్క సిద్ధాంతాల మీదనే ఇవాళ డిఎంకే పార్టీ నడుస్తుంది, అలా ఏర్పడ్డది. ఇవాళ అదే భావజాలంతో నడుస్తుంది అనమాట. కాబట్టి అలాంటి వ్యక్తి రాజుగారికి పరిచయం, స్నేహితుడు, కాబట్టి రమ్మనుడు. కానీ దాని వెనక ఒక కుట్ర ఉంది రాజుగారిది. ఏంటంటే తన వసతి గృహంలో ఉంచుకొని నచ్చజెప్పి మళ్ళా తమిళనాడుకి పంపిద్దాం, ఈ సత్యాగ్రహంలో నీకెందుకయ్యా, మహారాష్ట్రంలో నీకేం పని అని చెప్పి చిన్న బుజ్జగించి పంపిద్దామని ఆయన ప్లాన్ చేశాడు. కానీ పెరియార్ గారు నాకు అక్కర్లేదు, ఆడంబరమైనటువంటి వసతి గృహాలు నాకు అక్కర్లేదు, నేను వచ్చే పని ఏంది, అవర్ణులకి అన్యాయం జరుగుతుంది, మానవ హక్కు ఉల్లంఘన జరుగుతుంది, ఆ బజార్లకు రానియకపోవడం ప్రధానం కాదు, మానవ హక్కు యొక్క ఉల్లంఘన జరుగుతుందనేది. కాబట్టి నేను వైకోంకు పోవాల్సిందే, వైకోంలో సత్యాగ్రహంలో పాల్గొనాల్సిందే అని చెప్పి అతను వాళ్ళని పోలీస్ కమిషనర్ని తహసీల్దార్ని వెళ్ళగొట్టి వస్తాడు. వచ్చిన తర్వాత అంతకుముందు ఏ నాయకుడు ఈ సామాజిక సమస్యల గురించి, ఈ యొక్క వివక్షతల గురించి మాట్లాడని తీరుని ఈవెన్ గాంధీ గారు కూడా మాట్లాడలేదు. ఆ తీరులో ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ ఆయన ఉపన్యాసం చేయడం మొదలుపెట్టాడు. ఉపన్యాసం చేయడం మొదలుపెట్టేసరికి రోజు రోజుకి జనాలు ఎక్కువ వస్తున్నారు ఆ శిబిరం కాడికి, సత్యాగ్రహ శిబిరం దగ్గరికి. ఇది మన హక్కయ్య బాబు, బజార్లలో పోవడం ఏంది, అసలు దేవాలయంలోకి మనం పోవాలి, దేవాలయ ప్రవేశమే మనకు హక్కుగా రావాలి, అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఈయన వచ్చిన తర్వాత గట్టిగా దాని మీద ఫైట్ చేయడం మొదలుపెట్టింది. ఈయనకి ప్రజలంతా కూడా వేరే ప్రాంతం నుంచి కూడా మొదలుపెట్టారు. పంజాబ్లో ఉన్నటువంటి అకాలీదళ సిక్కులు కూడా ఇక్కడికి వచ్చారు కేరళకి. ఆ సమయంలో క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా చేతులు కలిపారు ఈ ఉద్యమానికి, సత్యాగ్రహానికి. ఇదంతా చూసి ఆ రాజుగారు చాలా ఇదైపోయాడు. మరోవైపేమో బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు ఎదురు తిరుగుతున్నారు. ఇందులోనే అగ్రవర్ణాలని కొంతమంది ఇది కరెక్టు, వాళ్ళని వీధుల్లోకి రానియాలి, దేవాలయంలోకి రానియాలని చెప్పి ఈ పెరియార్కి సపోర్ట్ చేస్తూ కూడా వచ్చిన కాంగ్రెస్ నాయకులు అయితేమి, ఇతరులు అయితేమి ఉన్నారు. ఇదే అగ్రవర్ణాల్లో దీనికి వ్యతిరేకంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రెండు వైపులు ఉన్నారు. చివరికి 1925లో ఆ రాజుగారు మరణించడం జరిగింది, నవంబర్ 30న. ఆ మరణించినప్పుడు పెరియార్ గారు తన ఉపన్యాసంలో ఒక జోకేస్తాడు. బ్రాహ్మణులు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాహ్మణులు నేను చావాలని పూజలు చేశారు, ఎన్నో పూజలు. కానీ ఎవరైతే మన దీర్ఘకాలం బ్రతికి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని రాజుని కోరారు ఆ బ్రాహ్మణులు, నేనేమో చావాలని కోరుకుడు. కానీ వాళ్ళు ఎవరైతే మంచిగా ఉండాలి, దీర్ఘకాలం జీవించాలి, ఆ ఆరోగ్యంతో ఉండాలి, శ్రీ సంపదతో విలసిల్లాలని చెప్పి కోరుకునే ఆ రాజేమో మరణించండి అని నిర్మమాటంగా బహిరంగంగా చెప్పడం జరిగింది అన్నమాట. బ్రాహ్మణిజాన్ని వ్యంగ్యంగా ఏలన చేస్తూ వ్యతిరేకిస్తూ అతను ఆ రాజు మరణించగానే ఆయన
కొడుకు చిన్నవాడు, మైనర్ గా ఉన్నప్పుడు అతను రాజు కావడానికి వీలేదు కాబట్టి, అతని పరిపాలన దక్షత ఉండదు కాబట్టి, ఆ రాజుగారి భార్య రాణి ఆమె పరిపాలనని చేపట్టింది. ఆ పరిపాలన చేపట్టిన టైంలోనే గాంధీ గారు 1925లో మార్చిలో కేరళకు రావడం జరిగింది. కేరళకు వచ్చినప్పుడు ఆ రాణి గారి దగ్గర జరుగుతాయి చర్చలు. ఈ లోపల గాంధీ గారు శిబిరానికి వస్తాడు. సత్యాగ్రహ శిబిరానికి వచ్చి ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పి చూస్తున్న టైంలో ఇక్కడ ఇది ఉధృతమవుతుంది కాబట్టి నేను ఆ బ్రాహ్మణులకి నంబూద్రీస్ కి నేను నచ్చ చెప్తాను, వాళ్ళకి నచ్చ చెప్తాను అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే ఆ నంబూద్రిని పిలిపిస్తారు, నాయకుడిని. నంబూద్రి నాయకుడిని మీ వాళ్ళని అనుచరులు కొంతమంది వెంట పెట్టుకుని రండి, మనం చర్చిద్దాం వీళ్ళ గురించి అని అంటే వాళ్ళు వినరు. మేము నీ దగ్గర రావడం ఏంది, నువ్వు ఆల్రెడీ అంటరాని వాళ్ళ యొక్క శిబిరంలో ఉన్నావు అని గాంధీ గారిని కూడా ఒక జాతీయ నాయకుడు ని పట్టుకొని వాళ్ళు, అందులో కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు, గాంధీ గారి దగ్గరికి మేము పోవడం అనేది జరగదు, ఆ శిబిరంలో ఆయన అంటరాని వాళ్ళను ఉన్నాడు కాబట్టి మేము అక్కడ రాము, ఆయనే మా దగ్గర రమ్మనండి, మా ఇళ్ళకి మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడమని అన్నప్పుడు ఆయన సర్లే కొని అంత పట్టుదలగా మనం ఇది కావడం ఎందుకని చెప్పి ఆయన వెళ్తాడు నమూద్రి వాళ్ళ ఇంటికి, పెద్ద మనిషి ఇంటికి. పోతే ఆ నమూద్రి ఆ పెద్ద మనిషి ఇంట్లో ఉంటాడు, ఆయనతో పాటు అనుచరులు కొంతమంది ఉంటారు. గాంధీ గారిని ఇంట్లోకి రమ్మని ఎవరు పిలవరు, బయటనే కూర్చోమంటారు, బయటనే కూర్చోబెట్టాడు. ఆ పెద్ద మనిషి కొంచెం దూరంలో దర్వాజకి లోపల కూర్చున్నాడు, దర్వాజ బయట గాంధీ గారు కూర్చున్నారు. చూడండి కులం. వాస్తవానికి ఆలోచిస్తే గాంధీ గారు అగ్రవర్ణం వాడే. ఇక్కడ చర్చకి ఇక్కడ వీధులు నడవడానికి లేదని వ్యతిరేకించే వాళ్ళు అగ్రవర్ణాలే, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, ఇతను వైశ్యుడు కావచ్చు, ఇతను జాతీయ నాయకుడు కూడాను. బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాలి, పరాయ దేశస్తుల్ని స్వపరిపాలన చేసుకోవాలని చెప్పి కోరుకునే ఒక వ్యక్తిని కూడా ఒక కులం, ఒక వగ్రవర్ణం ఆ యొక్క అహంకారంతో వాళ్ళు గాంధీ గారిని సైతం బయట నిలబెట్టారు. అలాంటి అయినా కూడా చర్చించినా కూడా అవి సఫలం కాలేదు. ఆ తర్వాత పద్మనాభన్ ముత్తు అనే ఆయన కూడా ఏమండి ఇది నేను ఒక ఊరేగింపు ప్రొసెషన్ తీస్తాను అదని గాంధీ గారు చేయి అన్నాడు. ఆ తర్వాత గాంధీ గారు ఆ రాణితో కూడా మాట్లాడతాడు, సరే అని చెప్పి ఏదో అంటాడు. కానీ 3 కండిషన్లు పెడతారు అక్కడ, 3 షరతులు విధిస్తారు. ఒకటి ఏది గాంధీ గారికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవాలయ ప్రవేశం నుంచి ఇప్పుడు అనవసరము చర్చించడం, దాన్ని కోరుకోవడము. ఎందుకంటే అది హిందూ మతం యొక్క అంతర్గత విషయము. అది రెండవది, హిందువులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పాటు క్రైస్తవులు, ముస్లింలు, ఇంకా వేరే ఇతర ప్రదేశం వాళ్ళు జాయిన్ కావద్దు, జాయిన్ అయినా కూడా సత్యాగ్రహంలో పాల్గొనవద్దు. ఇది గాంధీ గారు పెట్టినటువంటి ఒకళ్ళకి. తర్వాత ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని పిలుస్తాడు, ఏది అగ్రవర్ణాల వాళ్ళని పిలిచి, బ్రాహ్మణులు అయితే ఇంకా అగ్రవర్ణ మిత్రుల్ని పిలిచి, అయ్యా నేను ఒక మాట చెప్తాను, వాటిలో మీరు ఫుల్ఫిల్ చేస్తే అది ఆటా ఇటా తేల్చొచ్చు ఏదని అంటారు. నెంబర్ 1, ఆది శంకరాచార్యుడు. కేరళ మనకు తెలుసు, కేరళ పుట్టాడు ఆది శంకరాచార్యుడు. అక్కడ ఉండి భారతదేశం అంతా తిరిగి అనేక గ్రంథాలు రాసిన వాడు ఆది శంకరాచార్యుడు. ఆయన గ్రంథాల్లో గనక ఈ అవర్ణులని, ఈ అంటరాని వాళ్ళని గుళ్ళోకి రావద్దని కానీ, ఈ వీధులు నడవకూడదు అని చెప్పి ఆ గ్రంథాలు ఉంటే కనుక వీళ్ళు నడవనీయకండి అని చెప్తాడు. రెండో పాయింట్ ఏంటంటే అటు ఛాందస మతవాదుల నుంచి, అంటే సవర్ణులు అగ్రవర్ణుల నుంచి, ఛాందసుల నుంచి ఒకరిని, ఇటు అవర్ణుల నుంచి ఒకరిని తీసుకొచ్చి చర్చల్లో కూర్చోబెట్టి న్యాయ నిర్ణేతగా సంస్థానంలో ఉన్నటువంటి దివాన్ ప్రైమ్ మినిస్టర్ని పెడదాం అని చెప్తాడు. తర్వాత ఆయన ఈ మాటలకి అక్కడ ఉన్నటువంటి నంబూద్రి వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ మాకు నడవదు, కలవదు, ఆ గ్రంథాలు చూడటం ఏంది, అదేంది, అందులో ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఉండదు, అందులో ఉండకపోతే మేము రాణిస్తామా, ఇవాళ కొత్త చెప్తారా మీరు, సనాతనంగా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నటువంటి
దీని ఆచారాన్ని మీరెల్లా ఉల్లంఘిస్తారని గాంధీ గారిని కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి పంపించేసి రాణి గారికి కూడా వీళ్ళు గట్టిగా చెప్పారు. రాణి 1865 1884 చట్టాలు ఉన్నప్పటికీ రాణి గారు కూడా ఏం చేయలేదు. చివరికి ఏం చేశారంటే కొద్ది రోజులు ఆ బోర్డు ఉంది కదా, నోటీస్ బోర్డు, వీళ్ళు నడవరాదు అని చెప్పి ఆ గాంధీ గారి చర్చల ద్వారా కొద్ది దూరం కొన్ని అడుగులు ముందుకి జరిపారు ఆ బోర్డుని. అక్కడ దాకా నడవచ్చు. అంటే ఏంటి అర్థం? 3 బజార్ల 4 బజార్ల నడవడానికి లేదు, ఆ తర్వాత ఇంకా ఇది చేయడానికి లేదు. ఇంకా ఫైటింగ్ బాగా నడిచింది, ఉధృతమైంది. దేశం రాష్ట్రం మొత్తం, అంటే ఆ రాజ్యం మొత్తం కూడా కదిలింది. దే మన ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళే కాకుండా అనేక సంస్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ప్రాంతాల నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తువులు పోతులు వాళ్ళ జరుగుతుందని అప్పుడు తట్టుకోలేక రాణి గారు చివరికి వాళ్ళకి 3 బజార్లలో నడవడానికి అవకాశం ఇచ్చింది. అది కూడా ఉన్నటువంటి బజార్లలో కాదండి, ఉన్నటువంటి బజార్లలో కాదు. ఉదాహరణకి మనకి ఇది 4 వైపులు బజారు. ఉన్న ఈ 4 వైపులు నడవనీయకుండా ఇది ఫ్రంట్ తూర్పు వైపు దేవాలయం ముందు భాగం, ఈ పక్కన ఈ పక్కన ఉన్న రోడ్లకి సర్వీస్ రోడ్లు ఒకటి ఏర్పాటు చేసింది. మనకు తెలుసు కదా, ఇప్పుడు నేషనల్ హైవే 4వేలో సర్వీస్ రోడ్లు ఉంటాయి. అలా అసలు రోడ్ల మీద కాకుండా సర్వీస్ రోడ్ల మీద ఏర్పాటు చేసి ఆ సర్వీస్ రోడ్లలో సవర్ణులు నడవచ్చు, అవర్ణులు నడవచ్చు, శూద్రులైనా నీచులైనా, అంటే అవర్ణులైనా ఎవరైనా కూడా నడవచ్చు. అంతేగాని ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు మీద మాత్రం నడవడానికి వీలు లేదు. అంటే ఇది ఈ రోడ్డు కానుకొని ఆ రోడ్డు ఉంటుంది, అలా పర్మిషన్ ఇచ్చారు. మరి వాట్ అబౌట్ ఎంట్రీ ఆఫ్ టెంపుల్? దిస్ ఇస్ బిగ్ క్వశ్చన్ ఫర్ అవర్ పెరియార్ మాత్రం నువ్వు నడిపించేది అసలు రోడ్ల మీద నువ్వు నడిపించేది ఏంది, నడవనిచ్చేది ఏంది? అది నీ సొమ్ము కాదు, అది పబ్లిక్, అది నడవని. ఈయన మాటలు కూడా ఘాటుగా ఉంటాయి. నువ్వు నడవనిచ్చేది ఏంది? దేవాలయంలోకి అవర్ణుల్ని కనుక ప్రవేశిస్తే, దేవుడు కనుక అపవిత్రమైతే ఆ దేవుడు ఆ గుళ్ళో ఉండే అధికారమే లేదు దేవుడికి అని నిమ్మమాటగా చెప్తాడు. చెప్తే ఎక్కడ దొరికిండ్రా బాబు ఇన్ని ఏదైనా చేద్దామంటే ఒక బాధ. జైల్లో వేశారు, అప్పటికి 74 రోజులు ఉంచారు ఒకసారి. అప్పుడు ఆయన తమిళనాడుకి, ఆయన భార్యకి నాగమ్మాల్, ఆయన భార్య నాగమ్మాల్కి ఒక కాంగ్రెస్ లీడర్కి కబురు. అప్పుడు వాళ్ళిద్దరు వస్తారు కేరళకి వచ్చి, ఆయన భార్య ఆ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు ఈ సత్యాగ్రహంలో, ఈ ఉద్యమంలో పాల్గొంటారు, ఆయన జైలుకి వెళ్ళినా సరే. ఆ రకంగా పెరియార్ యొక్క కుటుంబం కూడా దీనికి ముందుకు పోనిచ్చింది. ఎన్ని తట్టుకోలేక 3 వీధుల వరకు ఇచ్చి ఏదో చర్చ జరిపించి నవంబర్ 23వ తారీఖు 2025న ఆ విజయాన్ని సాధించారు. మరి ఏంటి గుళ్ళో కంటే ఆమె ఏం చెప్పుద్ది అంటే, నా కొడుకు మైనర్, ఆయన రాజు కాలేదు, ఆయనకి ఇంకొక 11 ఇయర్స్ పడుతుంది రాజు కావడానికి. కాబట్టి మేజర్ అయిన తర్వాత, ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయండి అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకుంటాడని చెప్పి అంటారన్నమాట. ఏంది అప్పుడు సరే ఏం చేయాలి? ఈ లోపల రాజాజీ తమిళనాడు నుంచి గొడవ చేస్తుండు, నువ్వు రా, అసలు నీకేం పని అక్కడ, మనకేం పని, వాళ్ళు తెలుసుకుంటారు. ఈ రాజాజీ సంగతి మనకు తెలుసు, కాంగ్రెస్ వాది అయినా మరోవైపు బ్రాహ్మణవాది. కాంగ్రెస్ లోనే చాలా మంది బ్రాహ్మణవాదులు ఉన్న సంగతి మనకి అందరికీ తెలిసిన విషయం హిస్టరీలో. అలా అతన్ని పోస్ట్ చేయడం, ఇంకా వేరే కేసులు కూడా పెరియార్ మీద ఉండడం వల్ల సరే అని చెప్పి నవంబరు 29వ తారీఖు 1925న ఆ విజయోత్సవం జరుపుకొని ఆయన వస్తాడు తమిళనాడుకి. ఆ తమిళనాడు ఇంత వైకోవం సత్యాగ్రహంలో పాల్గొని సక్సెస్ చేసినటువంటి వాళ్ళలో ఉత్తేజము, ఒక అవగాహనని కలిగించినటువంటి దేవాలయ ప్రవేశమే ముఖ్యమైనది, ఇది మనకి ముఖ్యం కాదు, ఈ చిన్న ఇది ఎంతో చిన్న విషయమే, దేవాలయంలోకి ప్రవేశించడం అనేది మన హక్కు, అది మానవ హక్కు అని చెప్పి నినదించి, గాంధీ గారు పొరపాటుని అన్నడు కూడా అనలేదు దేవాలయ ప్రవేశం చేయనియండి, అది మానవ హక్కు ఉల్లంఘన అని చెప్పి ఆయన అనడం లేదు.
రోడ్ల మీద నడవడానికి వరకే ఆయన పరిమితమైండు. ఎందుకు? హిందువులకి వేరే హిందువులకి ఎట్లా ఎక్కడ కోపం వస్తుందో వీళ్ళ అస్పృశ్యుల్ని కూడా దేవాలయ ప్రవేశం చేయిస్తే అని చెప్పి ఆయన ఒకవైపు అంటే బ్యాలెన్స్డ్గా ఆయన చూసుకుంటే తప్ప మానవ హక్కు ఉల్లంఘన జరుగుతుందనేది ఎన్నడూ కూడా ఆయన ఆలోచించిన మనిషి కాదు ఈ విషయంలో. అప్పుడు ఈయన్ని అందుకనే వైకోం వీరుడు అని కూడా పెరియార్ని అనడం జరిగింది అనమాట. ఈ పెరియార్ కేరళ అతను కాకపోయినా ఆయన వైకోంలో చేసినటువంటి కృషికి, ఆ ఉద్యమంలో చేసిన కృషికి, ఆ సాధించడంలో చేసిన కృషికి ఈనాడు ఆయన యొక్క విగ్రహం వైకోంలో పెట్టబడింది. అయితే ఎప్పుడైతే 1925 నవంబర్ 23వ తారీఖు నాడు డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ 1936 నవంబర్ 30న ఆ పిల్లగాడు మైనర్ అయిన పిల్లగాడు రాజు అవుతాడు. ఆయన పుట్టినరోజున రాజుగా సింహాసనం ఎక్కడం, ఆయన డిక్లేర్ చేయడం జరుగుతుంది. దేవాలయంలోకి ప్రవేశం అనుమతించలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది బాగానే ఉంది. ఎప్పుడో 1925 మరియు 1936 జరిగిన వైకోం సత్యాగ్రహం ఉద్యమానికి ఇవాళ 2024 ఆఫ్టర్ 100 years మనం ఎందుకని మాట్లాడుకునేది? ఎక్కడో కేరళ జరిగిన దానికని ఒక ప్రశ్న వస్తుంది. నిజమే, అక్కడేదో జరిగింది, కానీ ఆ జరిగిన విషయం ఏంది? ఒక ప్రాంతానికి సంబంధించినగా తీసుకోకూడదు. దాని యొక్క స్ఫూర్తి దేశమంతా వ్యాపించింది. 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాలారాం టెంపుల్లోకి దళితుల ప్రవేశానికి ఫైట్ చేశాడు, ఉద్యమించాడు. ఇక్కడ 24లో మొదలైంది కేరళలో, అక్కడ 27లో మొదలైంది. ఇవాళ మన కాలంలో, మన సమకాలీనంలో మనం మామూలుగా మధ్య యువకులుగా ఉన్నప్పుడు కాలం చేడు చుండూరు సంఘటనలు జరిగిన సంఘటన తెలుసు. అగ్రవర్ణాలు ఎలా విజృంభించారు దళితుల మీద, ఎలా చంపి గోని సంచుల్లో పెట్టి పాతరేసినా కూడా కోర్టుల్లో గెలవలేకపోయారు, దళితులు సాధించలేకపోయారు. ఎలా జరుగుతుంది ఈ వివక్షత ఉల్లంఘన అనేది మనం ఇప్పటికీ జరగచ్చు. కులాంతర వివాహాలు కులాంతర యువకులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే కులములు వేరైనప్పుడు అగ్రవర్ణాలు ఎలా అవర్ణుల్ని అస్పృశ్యులంటూ దళితులంటూ వాళ్ళని చంపడానికి కూడా వెనకాడకుండా ఎలా ముందుకు ఇవాళ జరుగుతున్నాయో మనకు తెలుసు. ఇవాళ రాజకీయ సీట్లలో, రాజకీయ పదవుల్లో మనం ఇవాళ పార్లమెంటు ఎలక్షన్ జరుగుతున్న ఎన్నికలు ఒక్కసారి గ్రహించండి. స్వతహాగా శూద్రులు కానీ, స్వతహాగా దళితులు కానీ ఎక్కడైనా పార్లమెంటు సీటుకు పోటీ చేస్తున్నారా? ఏ పార్టీ నుంచి అయినా ఒక్క రిజర్వేషన్ ఉన్న కాడనే వాళ్ళు పోటీ చేస్తారు, తప్పదు కాబట్టి. ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకోండి, ఏ పార్టీనే ఎస్సీ వాడిని నిలబెట్టాల్సిందే, అది తప్పదు గత్యంతరం లేక. అదే రిజర్వేషన్ లేని కాడ మిగతా వాళ్ళని ఎంతమంది నిలబడుతున్నారో మీరు చూడండి. అగ్రవర్ణాలే పోటీ పడవచ్చు. ఏ రాయితో కొట్టుకోవడానికి అన్నట్టు గెలుపు ఒక అగ్రవర్ణస్తుడిగా అక్కడ గెలిచేది మొత్తం మీద. మనం అనుకుంటాం ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శూద్రులు దళితులు అని గర్విస్తాం, ఆదివాసి అని గర్విస్తాం. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. ఒక సమతా స్ఫూర్తి అని చెప్పి సమతామూర్తి అని పేరు పెట్టి అక్కడికి రాష్ట్రపతి వస్తే కూడా సమానంగా చూడనంటే దౌర్భాగ్యం ఉంది. ఆయన దళితుడు అని చెప్పి ఆయన పోయిన పాలతో ఆ విగ్రహాన్ని కడిగిన సంఘటన జరిగింది. దేశానికి అధినేత అయినటువంటి ఒక ఆదివాసీ వ్యక్తిని, ఒక స్త్రీని హితోద్వని ఒక అయోధ్యలో రాముడు అందరి వాడు అని చెప్తూ, అలాంటి రాజ్యం కావాలని మనం కోరుకుంటున్న సమయం అని చెప్తూ మాటలతో చెప్తున్నా కూడా ఒక దేశాధినేతని కూడా రానిలేదు ఈ కారణాలతో. ఇదంతా వివక్షత ఇవాళ కూడా నడుస్తుంది.
ఆనాడు వైకోం ఉద్యమం కాదు, 1806లో వాళ్ళు ఆలయ ప్రవేశం కోరినందుకు 200 మందిని బలిగొని పాతర పెట్టి కాంచి చూసినా కూడా ఇప్పటికే అవే సంఘటన జరుగుతుంది. దేవాలయాలకు రానిట్లేదు ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు పుట్టిగా బయట ఉండి గర్భగుడిలోకి అక్కర్లేదండి. దేవాలయం యొక్క తర్వాత బయట గ్రిల్స్లోంచి చూసినా కూడా వాళ్ళని మనకి వాట్సాప్లలో చూస్తున్నాం ఎన్నోసార్లు. కర్రలు తీసుకొని, బెల్ట్ తీసుకొని నగ్నంగా వాళ్ళని నగ్నం చేసి కొడుతున్న వైనాలని. ఒకవైపు ఏమో మహాత్మా పూలే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చదువు కోసం అందరు చదువుకుంటే శూద్రులకు చదువు లేదు, స్త్రీలకు చదువు లేదు కాబట్టి వాళ్ళకి కనుక చదువుని అందిస్తే, విద్యను అందిస్తే ఈ దేశంలో సమానత్వము, సామాజిక న్యాయము జరుగుతుంది, వివక్షతలన్నీ పోతాయని వాళ్ళు కోరుకొని ఎంతో బాధలు పడి ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని సమూలంగా అన్ని దేశాల యొక్క స్టడీ చేసి మన దేశ పరిస్థితులు ఏంటనేది గ్రహించి ప్రాథమిక హక్కుల్లోనైతేమి ఇతర రీతి అయితేమి పెట్టినా కూడా అమలు రీత్యా మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడు కూడా మనకు జరుగుతుంది కాబట్టి వైకోం సత్యాగ్రహాన్ని మనం తలుచుకోవాలి. ఒకసారి దాని గురించి మననం చేయాల్సిన బాధ్యత, దాని నుంచి మనం ఏం మార్గదర్శకంగా తీసుకోవాలి, స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మతం అనేది బాగా విజృంభిస్తుంది, 1000 తలల ఆదిశేషులాగా విజృంభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరైతే ఈ సమాజంలో మొట్టమొదటి ఆదిమ కాలం నుంచి అంటే ఎప్పుడైతే కులాలు ఏర్పడ్డాయో, ఎప్పుడైతే కొంతమంది వెలివేయబడ్డారో వాళ్ళందరూ కూడా వెలివేయబడ్డ వాళ్ళు శూద్రులు వయస్సుల వరకు కష్టజీవులు వాస్తవం చెప్పాలంటే. అయినప్పటికీ శూద్రుల్ని ఒక రకంగా చూశారు. ఇక అస్పృశ్యులు అంటూ కొంతమందిని ఊరికి దూరంగా నెట్టివేయబడ్డారు. అది ఇవాళ కాదు, ఎప్పటి నుంచో చేశారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా మనం ఎవరైతే నెట్టివేయబడ్డారో, ఎవరైతే ఊళ్ళో ఉన్నా కూడా తక్కువగా చూడబడుతున్నటువంటి శూద్రులు కూడా రిలీజ్ కావట్లేదు. రిలీజ్ కాకుండా మతతత్వ పార్టీల వైపు పరిగెడుతున్నారు. మతం యొక్క మత్తులో వాళ్ళు లీనమయ్యి కులాలుగా మనుషుల్ని విడదీసి నాశనం చేస్తున్నటువంటి ఈ సమాజాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఇవాళ మతత్వ పార్టీలో చాలా మంది శూద్రులు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు ఏమైనా గ్రహించారా? మనకి పూర్వం నుంచి ఈ రోజు కూడా ఎంత అన్యాయం జరుగుతుందనేది గ్రహించారా? ఇప్పటికే కొంతమంది మన దగ్గర అనేక అవార్డు పొందినటువంటి మహనీయులు వాళ్ళ యొక్క అవార్డులను వాపసు ఇచ్చారు ముందుగానే గ్రహించి. ఈ మతతత్వ పార్టీ కనుక పాలనలోకి వస్తే మనుషుల్ని మనుషులుగా చూడరు, అది ప్రధానమైంది. మనకి పంచభక్ష పరమాణాలు తినిపించడం ముఖ్యం కాదు, మనిషిని మనిషిగా చూడటం. ఆహారంపై ఆధిపత్యం వహించే మతం ఎప్పటికీ మనిషికి పనికిరాదు. నువ్వు పలాని ఆహారం తింటున్నావు, మేము నిషేధిస్తున్నావు, నువ్వు తింటున్నావు కాబట్టి నిన్ను ఉంచాం, చంపేస్తాం. నేను పలాని చెప్పాను, మరి చేయట్లేదు, నిన్ను ఉంచాం. ఈ రకంగా ముందు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికి అవసరం అండి? ఎక్కువగా అనగబడినటువంటి వర్గానికి అవసరం. అనగబడిన వర్గం ఎవరు? శూద్రులు, అస్పృశ్యులు, అవర్ణులు అన్నట్టు. మరి అలాంటి వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ముందు ఇంకెంత ఘోరంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఎన్నికలే మనకి బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, మీకు తుపాకీని ఇవ్వను, అవసరం లేదు, వాడద్దు, మీకు ఒకే ఒక ఆయుధం ఇస్తున్నాను రాజ్యాంగం ప్రకారం హక్కుగా. ఆ హక్కు ఏంటంటే ఓటు. మీ ఓటుని సద్వినియోగం ఆలోచించి వేసుకోండి. అది దుర్వినియోగం చేసుకుంటే భస్మాసుర హస్తం లాగా ఆ ఓటు, దుర్వినియోగం చేసిన ఓటు మిమ్మల్ని భస్మం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి అవర్ణుడు గుర్తుపెట్టుకుంటే గనక ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ రూలింగ్లోకి వస్తే
మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. మనకి నోబెల్ బహుమతులు ఎన్ని వచ్చాయండి? మన దేశం జనాభా ప్రపంచంలో ఇవాళ అయితే ఫస్టే కదా. కొద్ది రోజుల క్రితం సెకండ్, చైనా ఫస్ట్. ఫస్ట్ సెకండ్ మనది ఇదివరకు, ఇవాళ దాటిందట. ఇవాళ చైనా దాటింది. ఇజ్రాయెల్ కంట్రీ అంత ఉందండి, మన తెలంగాణ అంత లేదు. మన ఇజ్రాయెల్ దేశము మన తెలంగాణ అంత లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయి, మనకి ఎన్ని వచ్చాయో గుర్తు తీసుకోండి. మన తాతలు నేతులు దాగిరని చెప్పుకోవడం గొప్ప కాదు. మరి నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు? అప్పుడు నేతులు దాగిరంటే వాళ్ళు స్వార్థంతో వాళ్ళు లగ్జరీగా గడిపినట్టు అని గుర్తుంచుకోవేందుకు? నేతులు తాగారు మన తాతలు అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఇతరుల్ని బానిసలుగా చేసుకొని హింసించి అనగదొక్కి నేతులు తాగారని గుర్తుపెట్టుకోవాలి. తాజ్మహల్ కట్టినది ఎవరు అని కాదు, దాని నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ప్రశ్నించుకోవాలి మనం. అలా ప్రశ్నించుకున్నాడు. ఇలాంటి వైకం సత్యాగ్రహాలు, ఉద్యమాలు, నువ్వు మన అంబేద్కర్ గారు అన్నటువంటి కాలారాం ఉద్యమం, మహద్ అనే మంచినీళ్ళ కోసం మంచినీళ్ళు కూడా తాగనీయలేదండి. ఘోరాతి ఘోరంగా చెరువు నీళ్ళు అయ్యి, ఆయన బావి నీళ్ళు కావు, అవి కూడా ముట్టుకునేటువంటి ఈ దేశ వాసులు వాళ్ళంతా. అందరం మనం ఒక దేశం వాసులమే, ఒక్క చోట పుట్టిన వాళ్ళమే. మన వల్లనే మనకి ఇంత వివక్షత కలిగినటువంటి ఈ తరుణంలో మనం తప్పకుండా ఇలాంటి ఉద్యమాలని స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ చెప్పి మనం భావజాలం మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. మనలో ఘర్షణ ఉంది, భావజాల ఘర్షణ ఉంది. ఆ ఘర్షణని భావ విప్లవం వైపు నడిపితే కనుక తప్పకుండా జనాలలో మానవ వికాసం కలుగుతుందని నేను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవ వికాస వేదిక వెబినార్ వేణుమూర్తి గారికి, సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కిసాన్.